సింగూరు ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్. పూర్తిగా నిండిపోయిన సింగూరు ప్రాజెక్టు. ప్రాజెక్టుకు భారీగా పోటెత్తిన వరద. గత ఏడాది ఆనకట్టకు బుంగ. నాడు తాత్కాలిక మరమ్మతులతో సరి. శాశ్వత మరమ్మతులు చేపట్టని వైనం. ప్రస్తుతం నిండుకుండల సింగూరు ప్రాజెక్టు. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రధాన నది అయిన మూసీ నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో మూసీపై ఉన్న ప్రధాన ఆయకట్లు అన్ని నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇక తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో సింగూరు ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంది. ఇక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్ణాటక నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక భారీ వరదకు సింగూరు ప్రాజెక్టు భద్రతపై ఆందోళన నెలకొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో సింగూరు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. సంగారెడ్డి జిల్లా పుల్కర్ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్ కు ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూరు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించగా 1989లో పూర్తయింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 6.96 టీఎంసీలను కేటాయించడంతో పాటు ఘార్పూర్, ఆనికట్, నిజాం పరిధిలోని సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు మంజీరా నదిలో పూడికను కట్టడి చేయడానికి వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మించారు. తాజాగా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతుంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో ప్రస్తుతం 21 టీఎంసీలకు చేరడంతో ఏ గేట్లు ఎత్తే వరదని దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా పర్యాటకులతో సందడి నెలకొంది. అయితే గతంలో భారీ వరదకు, భారీ ఉదురు గాలులకు, అలల తాకిడికి కట్టలోపలి భాగంలోని రివిట్మెంట్ దెబ్బతిని బొంగపడింది. గతేడాది అప్పటి సంగారెడ్డి కలెక్టర్ శరత్ రిజర్వాయర్ కట్టకు పడిన బుంగను పరిశీలించారు. అధికారులు అప్పుడు చిన్న పరిణామంతో ఉన్న కంకర చిప్స్ ను సంచిలో నింపి దానికి అడ్డుగా వేశారు. అయితే ఆ సంచులన్నీ చినిగిపోయి కంకర చిప్స్ చెల్లా చెదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్లో అలల తాకిడి పెరిగింది. ఈసారి కంకర చిప్స్ సంచులతో తాత్కాలిక మరమ్మతులు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నాడు సమయం లేకపోవడంతో కంకర చిప్స్ బ్యాగులతో తాత్కాలిక మరమ్మతులకే పరిమితమయ్యారు. కానీ శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ఈసారి కూడా కొత్తగా కంకర చిప్స్ ను నింపి దెబ్బతిన్న రివిట్మెంట్ వద్ద పరిచారు. ఇక ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద 29.917 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 20.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో 3688 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 633 క్యూసెక్కులకు కొనసాగుతున్నాయి. 523.600 మీటర్లకు 521.762 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు దాదాపు 3 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇక వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే నాటి బొంగ మళ్లీ బయటపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కట్ట ప్రమాదంలో పొంచున్నట్లే. ఇక ప్రాజెక్టుకు 17 గేట్లు ఉండగా ఒక గేటు నుంచి నీరు లీకేజ్ అవుతున్నా గుర్తించారు. రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో ప్రస్తుతం లీకేజీకి మరమ్మతులు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం డ్యామ్ కు ఏమైనా ప్రమాదం జరిగితే దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ, నిజాం సాగర్ తో పాటు చెక్ డ్యాంలు కూడా దెబ్బతింటాయని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడటానికి మరో ప్రధాన కారణం ఉంది.
సింగూరు రిజర్వాయర్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల దాకా నీటి నిల్వ చేయాల్సి ఉండగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.50 మీటర్ల నిల్వ చేసేందుకు అనుమతి ఇస్తూ 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్నేళ్లుగా రిజర్వాయర్లో 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. ఈ కారణం వల్లే జలాశయం తీవ్రంగా దెబ్బతిందని తేల్చింది. క్రమంగా కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. దెబ్బతిన్న రివిట్మెంట్ ను అత్యవసరంగా సరిచేయకపోతే ఏ క్షణంలోనైనా గండిపడే అవకాశం ఉందని అప్పటి కమిటీ తెలిపింది. 2016, 2019, 2024లో మొత్తం 4 సార్లు సింగూరు జలాశయాన్ని తనిఖీ చేసి స్పిల్వే, ఎర్త్ డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సిఫారసులు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేసింది. తక్షణమే మరమ్మతులకు ఉపక్రమించకపోతే ఏ క్షణంలోనైనా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని ఆనకట్ట భద్రతా సమీక్ష కమిటీ, డ్యామ్ సెక్యూరిటీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ భాగంలో రాళ్లతో కూడిన రివిట్మెంట్ దెబ్బతిన్నదని, దీన్ని యుద్ధ ప్రతిపదికన మరమ్మతు చేయాలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.